శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ షిరిడి సాయినాథాయ నమః. వృషభ లగ్న జాతకుల యొక్క స్థితి ఎలా ఉంటుంది? రాశి కాదండి ఇది. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి. లగ్నం వేరు, రాశి వేరు. లగ్నాన్ని బట్టి జాతకం చెప్తారు, రాశిని బట్టి గోచారం చెప్తారు. వృషభ లగ్న జాతకులకి ఎలా ఉంటుంది? ఇది లైఫ్ లాంగ్, సంవత్సరం ఏం మారేది కాదు. వాళ్ళ యొక్క జాతకం ఎలా ఉంటుంది? లగ్న షష్టాధిపతి శుక్రుడు పాపి. లగ్నాధిపతి షష్టాధిపతి కూడా శుక్రుడు పాపి. కాబట్టి ఈ జాతకులు కొద్దిగా శుక్రగ్రహ పరిహారాలు అంటే లలితా సహస్రనామ చదవడం, తర్వాత శ్రీ సూక్తం పారాయణ చేయడం, తర్వాత శుక్రగ్రహానికి శ్లోకం చదువుకోవడం, హిమకుంద మృణాలాహం దైత్యానాం పరమంగురం సర్వశాస్త్ర ప్రవక్తారం భర్గవం ప్రణమామ్యహం, ఈ శ్లోకాన్ని బాగా చదువుకోవడం, ఇటువంటివి చేసుకోవడం, లక్ష్మీనారాయణ హోమం చేసుకోవడం, ఇటువంటివి కనుక చేసుకుంటూ కనుక ఉన్నట్లయితే వీళ్ళకి బాగుంటుంది. అలాగే వీళ్ళకి ధన పంచమాధిపతి శుభుడు, ధన పంచమాధిపతి బుధుడు శుభుడు. కాబట్టి ధనాధిపతి పంచమాధిపతి కూడా శుభుడే ఈ జాతకులకి. ఇటువంటి వాళ్ళు వ్యాపారం చేసిన, అట్లాగే మాట మంచితనం, ఆర్బిట్రేషన్, మధ్యవర్తిత్వం, ఇటువంటివన్నీ కూడా ఈ జాతకులకి బాగుంటాయి. ధనపరంగా బాగా సంపాదిస్తారు. అలాగే బిడ్డల వల్ల కూడా వీళ్ళకి ధనం బాగా ఉంటుందన్నమాట. అంటే పిల్లలు బాగా సంపాదన పరులు అవుతారనమాట. పెద్ద అయిన తర్వాత తండ్రికి కూడా బాగా ఇస్తారు వాళ్ళు, అటువంటిది ఉంటుంది. అలాగే తృతీయాధిపతి చంద్రుడు పాపి. తృతీయాధిపతి అంటే కొంచెం ధైర్యం తక్కువ ఉంటుంది వృషభ లగ్న జాతకులకి. ధైర్యం తక్కువ ఉంటుంది, మనశ్శాంతి కూడా తక్కువ ఉంటుంది. ఈ ధైర్యం ఏదైనా పరిగెట్టుకెళ్ళి ఏదైనా చేయాలి ధైర్యంగా సాహసంగా అనేటువంటిది కొంచెం ఉండదు. ఇటువంటి వాళ్ళకి కొంచెం మనస్తాపం కూడా ఉంటుంది. ఎక్కువగా ఆలోచించడం, మనసుపాడు చేసుకోవడం, చిన్న చిన్న వాటి మీదే ఏదైనా జరిగినా మనసుపాడు చేసుకోవడం, ఇటువంటి ఉంటుంది. కాబట్టి ఈ జాతకులు చంద్రగ్రహ పరిహారాలు కనుక చేసుకుంటూ ఉన్నట్లయితే బాగా లాభిస్తుంది. అంటే పౌర్ణమి రోజున పూర్తిగా ఉపవాసం ఉండి చంద్రకిరణాలు మీద పడేలాగా, అదే మనం ఆస్వాదించేలాగా, అదేవిధంగా పాలు, చనిమిడి, కొబ్బరి బొండాలు మాత్రమే ఆ రోజు తిని భోజనం చేయకుండా ఖచ్చితంగా పౌర్ణమి నాడు ఉండేలాగా, ఎవరైనా యాచకులు వచ్చినప్పుడు బియ్యం పెట్టడం వాళ్ళకి అనమాట, బియ్యం పెట్టడం. అలాగే సద్బ్రాహ్మణ్ణి పిలిచి ఆయనకి బియ్యం, పాలు, పెరుగు, వెండి, ముత్యాలు, ఇటువంటివి వాళ్ళ అవకాశాన్ని బట్టి దానం చేయడం, ఇటువంటివి కనుక చేసుకున్నట్లయితే బాగా కలిసి వస్తుంది. ఇది ఒక రోజుతో అయిపోయేది కాదు, లైఫ్ లాంగ్ వృషభ లగ్నం అనమాట. అంటే వాళ్ళ జాతకం ఎలా ఉన్నా కూడా, ఇవి చేసుకోవాలన్నమాట ఖచ్చితంగా. ఆ జాతకంతో కూడా సంబంధం లేదు, ఇవి ఫిక్సెడ్ గ్రహచారం కాదు, మళ్ళీ మారి విధంగా ఉండే, ప్రతి సంవత్సరం మారదు. ఇది మనం పుట్టినప్పుడు ఎలా ఉందో మనకి పెద్ద అయినా కూడా ఇదే ఉంటుంది. ఈ లగ్న జాతకులు వాళ్ళ జాతకాలతో సంబంధం లేకుండా ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఇవి కనుక ఆచరించినట్లయితే వాళ్ళకి చాలా బాగుంటుంది. అలాగే చతుర్థాధిపతి రవి శుభుడు. చతుర్థాధిపతి అనమాట. అంటే గృహయోగం, వాహన యోగం, విద్య, ఇటువంటివన్నీ కూడా రవి వల్ల వస్తాయి. తండ్రి తరఫు వాళ్ళ వల్ల, తండ్రి వల్ల వస్తుంది, బాగా కలిసి వస్తుంది. ఇందులో వాళ్ళు రాజకీయ నాయకులు అవుతారు, చిన్న చిన్న పదవులు ఇవి కూడా సంపాదించడానికి అవకాశం ఉంది. అలాగే సప్తమ వ్యయాధిపతి కుజుడు పాపి. సప్తమాధిపతి అంటే ఎవరు? వైవాహిక జీవితం. వ్యయాధిపతి అంటే ఎవరు? ఖర్చులు అన్నమాట. ఈ రెండిటికి కూడా ఈ కుజుడు పాపి. అంటే వివాహ జీవితంలో ఇటువంటి జాతకులకి కొంతవరకు కుజదోషం ఉన్నప్పుడు ఇది కూడా ప్రబలం అవుతుంది. కాబట్టి ఇటువంటి వాళ్ళు సప్తమాధిపతి వ్యయాధిపతి కుజుడు పాపి అయ్యాడు కాబట్టి కుజగ్రహ పరిహారాలు అంటే భూసూక్త పారాయణ చేయించడం, ధరణీ గర్భ సంభూతం శ్లోకం చదువుకోవడం, కందిపప్పు దానం చేయడం, అట్లాగే కుజగ్రహ సంభూతానికి అంశమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శనం చేసుకుంటూ ఉండడం, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుంటూ ఉండడం, అప్పుడప్పుడు కందిపప్పు దానం చేయడం,
ఇటువంటి సత్కార్యాల వల్ల ఆ జాతకులకి వైవాహిక జీవితం బాగుంటుంది, ఖర్చులు కూడా తగ్గుతాయన్నమాట. ఖర్చులు ఎలా ఉంటాయంటే ఈ వృషభ లగ్నం వాళ్ళకి పనికి మాలిన ఖర్చులు ఉంటాయి, ఏవో ఒకటి అనమాట. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే అష్టమ లాభాధిపతి గురుడు పాపి, అష్టమాధిపతి లాభాధిపతి కూడా గురుడు పాపి అవ్వడం వల్ల ఈ జాతకులకి జాతకంలో గురుడు ఎంత గొప్పగా ఉన్నప్పటికీ కూడా ఒకంత వీళ్ళకి చదువు ఇబ్బందుల పాలవుతుంది. అంటే చదువుకునేటువంటి సమయంలో కానీ తర్వాత ఏదైనప్పటికీ కూడా ఈ గురుడు వల్ల వీళ్ళకి తగినది ఆశించింది దొరకదు. అంటే ఒక విధంగా చెప్పాలంటే చదివిన చదువు వేరు, వచ్చిన ఉద్యోగం వేరు, చేసే పని వేరు, వృత్తి వేరు, ప్రవృత్తి వేరు అన్నట్లుగా అయిపోతుంది అనమాట. కాబట్టి వీళ్ళు గురుడికి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. అలాగే భాగ్య రాజ్యాధిపతి శని శుభుడు. భాగ్యాధిపతి అంటే ఎవరు? పితృభాగ్యం, తండ్రి వల్ల కూడా వస్తుందన్నమాట పితృభాగ్యం అంటే. రాజ్యాధిపతి అంటే ఉద్యోగం. ఇవన్నిటికీ కూడా శని శుభుడు అవడం మూలంగా పశ్చిమ దేశాల వైపు లాభం ఉంటుంది వీళ్ళకి. అంటే అమెరికా, మనకి అమెరికా పడమర దిశలో ఉంది, ఆ పడమర దిశకి శని కాబట్టి అధిపతి. ఇతను ఈ వృషభ లగ్న జాతకుడు కనుక గట్టిగా ప్రయత్నాలు చేసి జాతకం కూడా ఒకసారి చూసుకుని వెళ్ళినట్లయితే బ్రహ్మాండమైన ఉద్యోగం దొరుకుతుంది. అలాగే దానివల్ల డబ్బు కూడా బాగా సంపాదించడానికి ఈ వృషభ లగ్న జాతకులకి అవకాశం ఉంది. అలాగే మిగతా లగ్నాలన్నిటికీ కూడా వరుసగా చెప్తాను. మీరందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బిఎల్ఎన్ మూర్తి 9440989496.